అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్సాయి హిందీ డిఎస్సి విజయనగరం. ఈరోజు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి భాషా శిక్షణలో ఏ టాపిక్స్ చదవాలి, అలాగే ఏ టెక్స్ట్ బుక్కుల నుంచి ఏ లెసన్స్ చదవాలనేది మనం ఈరోజు చూద్దాం. అలాగే ఏ టాపిక్ల నుంచి ఎక్కడ ఏ కార్నర్ నుంచి బిట్ వస్తుందనేది ఒకసారి మొత్తం ఓవరాల్ సబ్జెక్ట్ని మనం అనాలిసిస్ చేద్దామని. అయితే ఇందులో మనం ముఖ్యంగా భాయ్ యోగేందర్జిత్ అలాగే సఫల్ శిక్షణ్ అనే రెండు టెక్స్ట్ బుక్లు భాషా శిక్షణకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లు రెండు కూడా చదవాల్సి ఉంటుంది. అయితే మేజర్ పార్ట్ ఎందులో చదవాలి అంటే భాయ్ యోగేందర్జిత్లో చదవాల్సి ఉంటుందండి. అలాగే కొన్ని టాపిక్స్ మనం ఏవైతే చెప్తామో ఆ టాపిక్స్ వరకు మనం ఎందులో చదువుకోవాలంటే సఫల్ కళా సెక్షన్లోంచి తప్పనిసరిగా చదువుకోవాల్సి ఉంటుందని. కాబట్టి ఈ రెండు టెక్స్ట్ బుక్లోంచి చదవాల్సినటువంటి పాఠాలు ఏంటనేది లెసన్స్ ఒక్కొక్కటిగా మనం చూద్దాం. అయితే మొట్టమొదట భాషాకా స్వరూప్ అలాగే త్రిభాషా సూత్ర और आंध्र प्रदेश में भाषा सीखने के लिए आने वाली समस्याएं, आंध्र प्रदेश में द्वितीय भाषा सीखने की समस्याएं क्या है అని అడుగుతాడు. ఈ టాపిక్ ఒకటి ఉంటుందండి. అలాగే प्रथम भाषा और द्वितीय भाषा के रूप में हिंदी, प्रथम भाषा और द्वितीय भाषा के रूप में हिंदी అంటే ప్రథమ భాష తాలూకా ఉద్దేశాలేంటి, అలాగే ద్వితీయ భాష తాలూకా ఉద్దేశాలేంటి అనేది అక్కడ నేర్చుకుంటాం. అలాగే సర్కారీ భాష और संविधान भाषा के रूप में హిందీని జాతీయ భాషగా, రాష్ట్ర భాషగా, లేదంటే రాజభాషగా సంవిధాన భాషకే రూపమే స్థాన్ కబ్ దియా గయా, ఇవన్నీ కూడా అనుచ్ఛేదుల గురించి ఇందులో మనం చదువుకుంటాండి. అయితే ఈ అనుచ్ఛేదుల నుంచి ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశము ఉందండి. అనుచ్ఛేదుల నుంచి మనం ఏ పేపర్ చూసుకున్నా ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఇస్తాడు, కాబట్టి గుర్తుంచుకోండి. అలాగే భాషా ప్రయోగశాల, ఈ భాషా ప్రయోగశాల అనేది కేవలం డిఎస్సికి మాత్రమే ఉందండి, టెట్కి లేదు. కాబట్టి ఇది గుర్తుంచుకోండి, ఇది డిఎస్సికి మాత్రమే ఉంది, ఇక్కడ మనం చదవాల్సిన పని లేదు. అలాగే ఇవన్నీ కూడా ఏంటి అంటే భాషలకు సంబంధించినటువంటి టాపిక్స్ అండి, భాషలకు సంబంధించినటువంటి టాపిక్స్. అలాగే ఎక్కడి నుండి చూసుకున్నట్లయితే వర్ణ విచార్ అంటే వర్ణమాల అండి. वर्ण అంటే ఏంటి, अक्षर అంటే ఏంటి, वर्ण कितने प्रकार के होते हैं, अक्षर कितने प्रकार के होते हैं, ఇవన్నీ కూడా స్వర్, వ్యంజన్. నెక్స్ట్ అలాగే ఘోషులు ఏంటి, అఘోషులు ఏంటి, సమృద్ధి ఏంటి, వివృతి ఏంటి, అర్ధ సమృద్ధి ఏంటి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా వర్ణమాలలో మొత్తం చూడడం జరుగుతుందండి. ఇక్కడ వర్ణమాల మనం చదువుకున్నాం అనుకోండి, ఇది మనకి గ్రామర్ పరంగా ఉపయోగపడుతుంది, అలాగే మనకి మెథడాలజీ పరంగా కూడా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఇందులోంచి కూడా బిట్లు తప్పనిసరిగా వస్తాయి, కాబట్టి ఈ టాపిక్ని జాగ్రత్తగా చదువుకోండి. అలాగే शब्द के प्रकार, शब्द అంటే ఏంటి, शब्द का अर्थ, शब्द की परिभाषाएं, అలాగే शब्द कितने प्रकार के शब्द होते हैं అంటే ఇక్కడ అన్నీ చెప్తా అండి. వికారి శబ్ద, అవికారి శబ్ద, తత్సమ శబ్ద, తద్భవ శబ్ద, దేశ శబ్ద, విదేశీ శబ్ద, ఇవన్నీ కూడా వచ్చేస్తా అండి. మొత్తం గ్రామర్ అంతా కూడా ఇక్కడ కవర్ అయిపోతుందండి. నెక్స్ట్ అలాగే వాక్య రచన, వాక్య అంటే ఏంటి, వాక్య का अर्थ क्या है, वाक्य की परिभाषा, वाक्य के प्रकार, వాక్య తాలూకా ప్రకారం, వాక్యకే అలాగే దాని తాలూకా ఉద్దేశాలు, ఇవన్నీ కూడా మనం చెప్తా అని. వాక్య రచన అంటే ఇక్కడ సరళ వాక్య, సంయుక్త వాక్యం, మిశ్రిత వాక్యం, ఇలాంటి వ్యాకరణకి దృష్టిసే, అలాగే మనకి సాహిత్యకి దృష్టిసే అని చెప్పేసి చెప్తాడు. కాబట్టి వాక్య రచన ఇది కూడా చూసుకోవాలండి. నెక్స్ట్ అక్షర విన్యాస్, ఇందులోంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చి తీరుతుందండి. ఎందుకంటే అక్షర విన్యాసే సంబంధిత అంటే వర్తనీ విన్యాస్, పిల్లవాడు రాసేటప్పుడు ఎలాంటి తప్పులు చేస్తాడు, మాత్రా సంబంధి దోష, అలాగే బిందు సంబంధి దోష, నెక్స్ట్ స్థాన పరివర్తన్, మాత్రా కా స్థాన పరివర్తన్, వर्ण का స్థాన పరివర్తన్, ఇలాంటి అక్షర విన్యాస సంబంధి దోషాల గురించి మనకి ఒక బిట్టు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్షర విన్యాస యా వర్తనీ విన్యాస అని చెప్పంటాం. అలాగే శబ్దోచ్చారణ ప్రక్రియ అండి. శబ్దోచ్చారణ ప్రక్రియ అంటే ఇక్కడ నుండి ఇవన్నీ కూడా ఏమవుతా అంటే శబ్దోచ్చారణ ప్రక్రియ, ससरवाचन, मौनवाचन, मौखिक अभिव्यक्ति, लेखन शिक्षण और लिखित कार्य, ఇక్కడ ఉంటుందండి లిఖిత కార్య. ఇవన్నీ కూడా ఎందులోకి వస్తా అంటే
కౌశలాల్లోకి వస్తాయండి. మన కౌశలం కా వికాస్ అని ఇస్తాడు కదా, మరి ఆ కౌశలాల్లో వస్తాయి. ఏంటి అంటే శబ్దోచ్చారణ, దీన్నే శ్రవణ్ ఏ దాన్నే ధ్వని విజ్ఞానం అని కూడా అంటాడండి. శబ్దోచ్చారణ ధ్వని విజ్ఞాన్. సస్వరవాచన్ అంటే మరి లౌడ్ రీడింగ్ అంటాం. సస్వరవాచన్ ఇది వాచన్ అండి. సస్వరవాచన్ తథా మౌనవాచనకి సంబంధించి మనకి వాచన కిందకు వస్తుంది, వాచన కౌశల్కి. అయితే అలాగే మౌఖిక అభివ్యక్తి బోల్నేకి కౌశల్ మౌఖిక అభివ్యక్తి, దీన్నే భావ ప్రకాశం లేదా భావాభివ్యక్తి అని కూడా అంటాం. కాబట్టి గుర్తుంచుకోండి. అలాగే లేఖన శిక్షణ और లిఖిత కార్య అంటే లేఖన కౌశల్ అండి. మరి లేఖన శిక్షణ లిఖిత కార్యలో విధులు ఉన్నాయండి. బాలకోంకో లిఖనా సిఖానేకి విధియాం క్యా క్యా హై, పిల్లవాడికి రాయడం నేర్పించడానికి ఎలాంటి విధులు ఉపయోగిస్తామనేది అక్కడ నుంచి ఇస్తాడని. కాబట్టి 4 విధులు ఉంటాయి. గతసారి జైకటాట్ విధి అనేది ఇచ్చాడు, అలాగే ఇంతకుముందు క్రిస్టాలజీ విధి అనేది ఇచ్చాడు, అలాగే అంతకుముందు మాంతిసరి విధి ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఇవన్నీ కూడా విధులు 4 విధులు ఉంటాయి. ఆ 4 విధుల గురించి చదువుకుంటే సరిపోతుందండి. అలాగే మరి ఇక్కడ సస్వరవాచన ఉంది. సస్వరవాచన తాలూకా ఉద్దేశ్ లేదా సస్వరవాచనకే గుణ్, సస్వరవాచనాన్ని పెంచుకోవాల్సినటువంటి గుణాలేంటి, ఉండాల్సినటువంటి గుణాలు, అలాగే సస్వరవాచనకి విధియం, సస్వరవాచనకి అభ్యాస్ कराने విధియం, ఇవన్నీ కూడా అక్కడ చదువుకోవాలి. మౌనవాచనకే ఉద్దేశ और మౌనవాచనక మహత్వ లేదా మౌనవాచన తాలూకా గుణాలు విశేషతాయి ఏంటి అనేది మనం చూసుకోవాలి. సస్వరవాచనం మౌనవాచనం తప్పనిసరిగా ఆ వాచనలోంచి మనకు బిట్టిస్తాడని. మౌఖిక అభివ్యక్తి తాలూకా దాన్నే మనం వార్తాలాపని కూడా అంటాం. ఆ వార్తాలాపకు సంబంధించినటువంటి గుణాలేంటి, ఆ గుణాలేంటి అనేది మనం అక్కడ చూడాల్సి ఉంటుంది. అలాగే ఇకాయి యోజన అండి. ఇకాయి యోజన, నెక్స్ట్ దైనిక పాఠ్య యోజన, గహన అధ్యయనం, గహన और వ్యాపక అధ్యయనం, అలాగే కవితా శిక్షణ, అలాగే రచనా శిక్షణ, వ్యాకరణ శిక్ష, ఇవన్నీ కూడా ఒక యూనిట్కి సంబంధించినవండి. ఇవన్నీ ఎలా వస్తాయంటే పాఠ్య యోజనలకు సంబంధించండి. ఇకాయి యోజన దీన్ని సఫల్ శిక్షణలో చదవాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా సఫల్ శిక్షణలో ఇకాయి యోజనకే సోపాన్ 7 సోపానాలు ఉంటాయి. ఆ 7 సోపానాల గురించి చదవాల్సి ఉంటుంది. అలాగే ఇకాయి యోజన తాలూకా పరివర్తన అనేది అక్కడ ఇస్తాడు. ఇకాయి యోజన ఇకాయి అంటే ఏంటి అనేది చెప్తాడు. కాబట్టి అవన్నీ కూడా అక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే దైనిక పాఠ్య యోజన, ఈ దైనిక పాఠ్య యోజన కూడా మన బాహ్య కేంద్ర జిత్తులో చదవాలి. అలాగే సఫల్ శిక్షణలో కూడా చదువుకోవాల్సి ఉంటుందండి. పాఠ్య యోజనకే అంగ్ ఏ అంగాలు ఉంటాయి, ప్రథమ అంగం ఏంటి, ముఖ్యమైన పార్ట్ ఏంటి, ఇవన్నీ కూడా అందులో దైనిక పాఠ్య యోజన అనేది చెప్తాడండి. అలాగే గహన और వ్యాపక అధ్యయనం, గహన అధ్యయనం और వ్యాపక అధ్యయనం అంటే గద్యపాఠకేలియే, గద్యపాఠానికి మనం ఏ విధంగా మనం పాఠ్య యోజన తయారు చేస్తామనేది అక్కడ చెప్తాడు. గహన అధ్యయనకే సోపానం, అలాగే వ్యాపక అధ్యయనం సహాయక పుస్తకాల తాలూకా మరి పాఠ్య యోజన అనేది ఏ విధంగా చేస్తామనేది అక్కడ చెప్తాడండి. అలాగే కవితా శిక్షణ, కవితా శిక్షణ అంటే అర్థం ఏంటంటే కవితా పాఠ के लिए పాఠ్య యోజన కైసే బనాయా జాతా హై, ఏ విధంగా తయారు చేస్తామనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే కవితా శిక్షణకే ప్రతి లేదా కవితాకే ప్రతి రుచి ఉత్పన్న करने के लिए మరి కిన్ విధియోं को अपनाते हैं అని చెప్పి అంటాడు. ఆ విధులు చదువుకుంటే సరిపోతుందండి. అలాగే కవిత తాలూకా ప్రయోజనం లేదా కవిత తాలూకా గుణ్ అనేది మనం చదువుతాం. రచనా శిక్షణ, ఈ రచనా శిక్షణలో ఏమవుతుందంటే అండి మరి విభిన్న अवस्थाओं లేదా ప్రాథమిక, మాధ్యమిక और उच्च कक्षा के लिए విభిన్న విధియోं के ద్వారా రచనా సిఖాయా జాతా హై. కాబట్టి రచనా శిక్షణలో విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధుల నుంచి తప్పనిసరిగా మనకు బిట్ వచ్చే అవకాశం ఉందండి. అలాగే వ్యాకరణ శిక్ష, వ్యాకరణం అంటే ఏంటి, వ్యాకరణకి పరిభాష, వ్యాకరణ కబ్ సే ఆరంభ కీ జానీ చాహియే, వ్యాకరణలో మనం ఇంకోటి ఏంటి అంటే వ్యాకరణం నేర్పించడానికి పిల్లవాడికి వ్యాకరణ శిక్ష దేనేకే లియే కిన్ విధియోं को अपनाते हैं, ఏ విధులను ఉపయోగిస్తామనేది ఇక్కడ మనకి చెప్తాడని వ్యాకరణ శిక్షణలో. నెక్స్ట్ కక్షాధ్యాపన సిద్ధాంతాన్ని, ఇక్కడ నుండి కక్షాధ్యాపన సిద్ధాంతు, శిక్షణ సూత్రు, ఆధునిక శిక్షణ పద్ధతి और శిక్షణ ప్రణాళిక, ఇవన్నీ కూడా ఒక కోవకు చెందినటువంటి లెసన్స్ అండి. ఇందులో అన్నీ కూడా పద్ధతులు, నెక్స్ట్ అలాగే విధులు ఇవన్నీ కూడా వస్తాయండి. కక్షాధ్యాపన సిద్ధాంత
అంటే పిల్లవాడికి తరగతి గదిలో భాషను నేర్పించడానికి ఏ ఏ సిద్ధాంతాలను ఉపయోగిస్తామనేది ఇక్కడ చెప్తాడు. ఇది సఫల్ శిక్షణలో చదవాలి, అలాగే బాహ్యోగింద్రజిత్లో కూడా చదువుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ అలాగే శిక్షణ సూత్ర, ఇది కూడా సఫల్ శిక్షణ తర్వాత బాహ్యోగింద్రజిత్లో చదవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఆధునిక శిక్షణ పద్ధతి, మరి ఈ ఆధునిక శిక్షణ పద్ధతులు బాహ్యోగింద్రజిత్లో చదువుకుంటే సరిపోతుంది. అయితే ఇందులోని మనకి మాంతెసరి పద్ధతి, అలాగే ఫ్రోబెల్ బాలోద్యాన పద్ధతి, అలాగే ప్రాయోజన పద్ధతి, డాల్టన్ యోజన పద్ధతి, అలాగే నిదర్శి స్వాధ్యాయ పద్ధతి, వర్ధా యోజన, సూక్ష్మాధ్యాపన ప్రణాళి, కేల్ ప్రణాళి, ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అయితే మనకి సిలబస్లో ఎలా ఇచ్చాడంటే ఆధునిక శిక్షణ పద్ధతులు అని చెప్పేసి కొన్ని మాత్రమే ఆగమన్, నిగమన్, పరోక్ష, ప్రత్యక్ష, పరోక్ష, నెక్స్ట్ అలాగే కొన్ని మాత్రమే ఇచ్చాడండి. ఆది అన్నాడు. ఆది అంటే మనం మొత్తం చదవాలండి. చాలామంది ఏం చెప్తారంటే ఇక్కడ 4 చదువుకుంటే సరిపోతుంది అంటారు, కానీ ఖచ్చితంగా మనం తప్పనిసరిగా అన్నీ చదవాల్సి ఉంటుందండి. నిగమన్, ఆగమన్, ప్రత్యక్ష, పరోక్ష, మాంతెసరి, ఫ్రోబెల్ తాలూకా బాలోద్యాన పద్ధతి, నెక్స్ట్ అలాగే మరి వర్ధా యోజన, డాల్టన్ యోజన, ప్రాయోజన పద్ధతి, ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఆధునిక శిక్షణ పద్ధతులు అందులోంచి కూడా తప్పనిసరిగా బిట్ వస్తుందండి. నెక్స్ట్ శిక్షణ ప్రణాళియం, ఈ ప్రణాళిలోంచి ఖచ్చితంగా బిట్ వచ్చి తీరుతుందండి. ప్రణాళిలు 8 ప్రణాళిలు ఉంటాయి. వ్యాఖ్యా ప్రణాళి, వ్యాఖ్యాన ప్రణాళి, వర్ణన్ ప్రణాళి, వివరణ ప్రణాళి, కథా ప్రణాళి, ఇలా మనకి పుస్తక పఠన ప్రణాళి, ఇలాంటి 8 ప్రణాళిల గురించి ఇక్కడ మనం చెప్పుకుంటాం. సరేనండి. ఇకపోతే పుస్తకాలయాన్ని, పుస్తకాలయకు సంబంధించినటువంటి పుస్తకాలయ, అలాగే పుస్తకాలయతో పాటుగా వాచనాలయకు సంబంధించినటువంటి లెసను, అలాగే సహగామి క్రియాయే, మరి పిల్లవాడికి చదువుతో పాటుగా కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఏ కోకరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి చేయించాలి, సహగామి క్రియల ద్వారా పిల్లవాడికి ఏ విధంగా భాషను నేర్పించవచ్చు అని చెప్పేసి అక్కడ ఇస్తాడని. నెక్స్ట్ అలాగే దృశ్యశ్రవ్య ఉపకరణ, మరి టీచరు టీచింగ్ చేస్తున్నప్పుడు అపనే శిక్షణ కార్యకో తన టీచింగ్ని మరింత ఎఫెక్టివ్గా చేయడం కోసం మరి కొంచెం ఉపకరణంకో అపనాతే హై, ఆ విధంగా ఉపయోగించే ఉపకరణాలనే దృశ్యశ్రవ్య ఉపకరణ, మనం ఏమంటాం టీఎల్ఎంస్ అంటాండి, వాటిని దృశ్యశ్రవ్య ఉపకరణ అని అంటాడు. నెక్స్ట్ ఇక్కడ ఇది లేకుండా పేపర్ ఉండదండి. దృశ్యశ్రవ్య ఉపకరణ అనేది లేకుండా మనకి పేపర్ అనేది కనిపించదండి. ఖచ్చితంగా మనకి బిట్ వస్తుంది, గుర్తుంచుకోండి. అలాగే పాఠ్యక్రమానికి సంబంధించినటువంటి పాఠ్యక్రమకే సిద్ధాంత, అలాగే పాఠ్యక్రమకే ప్రకార్ అనేది మనం చదువుకోవాలి. అక్కడ పాఠ్యక్రమం అంటే ఏంటి, పాఠ్యక్రమం తాలూకా సిద్ధాంతాలు, పాఠ్యక్రమం తయారు చేసేటప్పుడు ఏ సిద్ధాంతాలను ఉపయోగించి తయారు చేస్తారు, అలాగే పాఠ్యక్రమంని ఎన్ని రకాలుగా ఉంటుంది, పాఠ్యక్రమకే ప్రకారం అనేది ఇక్కడ చెప్పుకుంటాం. అలాగే పాఠ్యపుస్తకం అండి, పాఠ్యపుస్తకం అంటే ఏంటి, పాఠ్యపుస్తకే గుణ్, ఆంతరిక గుణ్ క్యా క్యా హై, బాహ్య గుణ్ క్యా క్యా హై అనేది ఇక్కడ మనం చెప్తాం. నెక్స్ట్ అలాగే ఇవన్నీ కూడా ఒక కోవకి చెందినటువంటి లెసన్స్ అండి. ఇక్కడ నుండి మనం చూసుకున్నట్లయితే హిందీ అధ్యాపక్, అచ్చే శిక్షకే గుణ్, అచ్చే శిక్షణకే గుణ్, ఈ 3 లెసన్స్ ఏంటి అంటే మనకి టీచర్కి సంబంధించిన టీచింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ అండి. అయితే ఇందులో అచ్చే శిక్షణ, అచ్చే శిక్షకు ఈ 2 కూడా సఫల్ శిక్షణలో చదవాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా అందులో ఎక్కువ స్టేట్మెంట్లు ఉంటాయండి. ఆ స్టేట్మెంట్ల నుంచి బిట్టు ఫ్రేమ్ చేస్తాడు, కాబట్టి ఆ స్టేట్మెంట్స్ని గుర్తుంచుకోండి. మరి అచ్చే శిక్షకు, అచ్చే శిక్షణ రెండింటి తాలూకా విశేషణాలు, గుణాలని అక్కడ సఫల్ శిక్షణలోనే చదవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ లెసన్ అండి మూల్యాంకన్, మూల్యాంకన్ 1 అండ్ మూల్యాంకన్ 2 రెండు కూడా అక్కడ ఉంటాయి. మరి ఇందులోనే అచ్చి పరీక్షకే గుణ్, మంచి పరీక్షలకు ఉండాల్సినటువంటి విశేషణాలు మనకి మూల్యాంకనంలోంచి బిట్ ఫ్రేమ్ చేశాడు అంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడి నుండి ఇస్తాడంటే అండి మరి అచ్చే పరీక్షకే గుణ్, అంటే మంచి పరీక్షలకి ఉండాల్సినటువంటి గుణాలు ఏంటి అనేది మనం చెప్పుకుంటా అండి. ఆ గుణాలను ఖచ్చితంగా మనం చదువుకోవాలి. అలాగే ఉపలబ్ధి పరీక్షలు అంటే ఏంటి, ఉపలబ్ధి పరీక్షల్లో ఉండేటువంటి గుణాలు ఏంటి అనేది మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఉపలబ్ధి పరీక్షకే ప్రకారం ఎన్ని రకాలుగా ఉంటాయి, అందులో వస్తునిష్ట పరీక్షలు, నిబంధనాత్మక పరీక్షలు, ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. నెక్స్ట్ అండి తర్వాతి నిదానాత్మక और ఉపచారాత్మక శిక్షణ. ఇక్కడ నిదానాత్మక और ఉపచారాత్మక శిక్షణలో పిల్లవాడు నిదాన అంటే కారణవాణి, కారణకో జాన్న, ఉపచార అంటే
ఆ కారణాన్ని ఎందుకు చదవలేకపోతున్నాడు, ఎందుకు రాయలేకపోతున్నాడు అనేది కారణం తెలుసుకుంటాం నిదానంలో. ఉపచారం అంటే దాన్ని పరిష్కారం చూపిస్తా అని. ఆ విధంగా వాడి సమస్యని దూరం చేయడం జరుగుతుంది. ఈ విధంగా నిదానాత్మక और ఉపచారాత్మక శిక్షణ. ఇదండి ఓవరాల్‌గా మన మెథడాలజీలో మనకి 36 లెసన్స్ వరకు చదవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇందులో మనం ఏది ఏ ఏ ఏ అంటే బాహ్యోగేంద్రజిత్తులో చదవాలా లేదా సఫల శిక్షణలో చదవాలా అనేది మనం చూసుకున్నాము. కాబట్టి గుర్తుంచుకోండి ఖచ్చితంగా మరి ఇదంతా కూడా టెక్స్ట్ బుక్‌నే ఫాలో అవ్వాలండి. టెక్స్ట్ బుక్‌నే ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనకి ఇన్ సర్వీస్ టీచర్స్ అనుకోండి టెక్స్ట్ బుక్ కాకుండా కొంత మెటీరియల్ పట్టుకొని వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోతుంది కాబట్టి వాళ్ళు మెటీరియల్తో మనం క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనమైతే మాత్రం ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో లేదా ఎవరైతే టెట్లో మార్కులు ఎక్కువగా పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ 2 టెక్స్ట్ బుక్‌ల్ని లైన్ టు లైన్ చదవాల్సి ఉంటుందండి. మరి ఆ విధంగా లైన్ టు లైన్ చదివే విధంగా బిట్లు ఏ విధంగా మనం చదివితే ఈజీగా మార్కులు సంపాదించొచ్చు అనేది మనం లెసన్స్ చెప్పేటప్పుడు ఈజీగా అర్థమవుతుందండి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాలంటే మనం పెడుతున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా చూడండి. మరి వాటిని ఉపయోగించుకొని మీరు మరింత మార్కులు సాధిస్తారని డిఎస్సిలో మా తాలూకా జ్ఞానం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ అందరికీ థ్యాంక్ యూ ఆల్.